హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. మేము నలుగురు ఎక్కడికి వెళ్ళిపోతున్నామా అనుకుంటున్నారా అండి? మా హాలిడే బిగిన్ అయిపోయింది. మాతో పాటు నేను మీ అందరిని కూడా తీసుకెళ్తున్నాను. ఎక్కడికి తీసుకెళ్తున్నాను అన్నది మాత్రం సర్ప్రైజ్. అది నేను అక్కడికి వెళ్ళాక మీకు చెప్తాను. ఇప్పుడు మేము ఆన్ ది వే టు ఎయిర్పోర్ట్ అండి. ఇది ఐక్యా ముందు వస్తుంది ఈ ప్లేస్ అనమాట. ఇక్కడ మీరు దేవదాస్ మూవీ చూస్తుంటే అందులో లాస్ట్లో నాగార్జున ఒక విలన్ని చంపేస్తాడు, షూట్ చేసేస్తాడు. ఆ యాక్సిడెంట్ వాళ్ళ సీన్ ఇక్కడే షూట్ అయింది. అదే నేను మీకు చెప్దామని ఇక్కడ కొంచెం స్లో మోషన్ పెట్టాను అనమాట. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళే రాస్తా ఏదైతే ఉందో, వే ఏదైతే ఉందో అది సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ మధ్యన మెట్రో సిటీస్ అన్నిట్లోని రోడ్స్ ఇవన్నీ చాలా చాలా బ్యూటిఫుల్గా అయిపోతున్నాయి. సైడ్ సీనరీస్ అవని, గ్రీనరీ అవని, ఫుల్ లెంత్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటున్నాయి. అందులో నేను కూడా మీకు కొంచెం కొంచెం చూపిస్తున్నాను అనమాట. అంటే మీకు కూడా ఫీలింగ్ రావాలి కదా, నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తున్నారు అని. వస్తుందా లేదా అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? ఇది ఎయిర్పోర్ట్కి, మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి మోర్ దాన్ 1 అవర్ పట్టిందండి. అండ్ ఆ రోజు మధ్యాహ్నం అవ్వడం వల్ల 1 అవర్ పట్టింది, లేదంటే బోల్డ్ ట్రాఫిక్ కూడా ఉంటుంది. బట్ ఈ రోడ్ చాలా బాగుంటుంది కాబట్టి మీకు అస్సలు బోర్ అనిపించదు. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట వెళ్తున్నంతసేపు. అండ్ మేము ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోబోతున్నాం. మరో జస్ట్ ఫ్యూ సెకండ్స్లో రీచ్ అయిపోతున్నాం అనగా మాలో ఎక్సైట్మెంట్ అయితే పీక్స్కి వెళ్ళిపోయిందండి. నిజ కార్లో సాంగ్స్ పెట్టున్నాయండి. అందుకే నేను కార్లో మీతో మాట్లాడడం అవ్వలేదు. నేను తర్వాత మాట్లాడొచ్చులే అనుకున్నాను. కానీ ఎక్కడ చూసినా అందరూ మూవీ పాటలు పెట్టేస్తున్నారు, సినిమా పాటలు పెట్టేస్తున్నారు అనమాట. సో ఎక్కడ మాట్లాడడం అవ్వలేదు. సో ఈ హాలిడే వ్లాగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ వాయిస్ ఓవర్లోనే ఉంటాయి. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ఫ్యూ సెకండ్స్ మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయిన తర్వాత మేము లగేజెస్ అన్నీ ఇవ్వడానికి, తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 30 to 45 మినిట్స్ పట్టిందండి. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే సూపర్ 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 ఉంటుంది తెలుసా. చాలా పెద్దది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకో నాకు హైదరాబాద్ అంటే చాలా 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 ప్రేమ ఉంది నా మనసులో. అండ్ బోర్డింగ్ పాసెస్ వచ్చేసాయి మా హ్యాండ్లోకి. సి కానీ సాడ్ పార్ట్ ఏంటి అంటే మళ్ళీ 3 సీట్లకి విండో సీట్ దొరకలేదు. ముగ్గురం పక్కన పక్కనే పడ్డాం కానీ విండో సీట్ దొరకలేదనమాట. ఏం చేస్తాం కానీ. దాని తర్వాత నేను మీకు కొంచెం ఓవరాల్లీ ఎయిర్పోర్ట్ వ్యూ మొత్తం చూపిస్తున్నాను. మీరు చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. అండ్ దాని తర్వాత మా దగ్గర ఇంకా ఒక 45 మినిట్స్ టైం ఉందనమాట. సో మేము అనుకున్నాం కొంచెం వాక్ చేస్తూ ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తే అండ్ విండో షాపింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ మనం విండో షాపింగ్ అనగానే మన పిల్లలకి అన్నీ గుర్తొచ్చేస్తాయి కదా. నాకు ఆ టాయ్ కావాలి, ఈ టాయ్ కావాలి, హాట్ వీల్స్ కావాలి, అది కావాలి, ఇది కావాలి అన్నది స్టార్ట్ అయిపోయిందనమాట. సాహిల్ది ఆల్రెడీ అక్కడ తినడం మొదలు పెట్టాడు. తన ఫేస్లో మీరు క్లియర్గా చూడొచ్చు. అండ్ దాని తర్వాత ఇలా కాదు, వీళ్ళకి ఏదైనా బిజీ చేద్దామని చెప్పి మేము వెళ్ళాం వడా ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ మేము ఇడ్లీ తిన్నాము. మార్నింగ్ మేము ఇడ్లీయే బ్రేక్ఫాస్ట్లో తినేసి వచ్చాము. మళ్ళీ ఇక్కడ మేము ఇడ్లీయే తిన్నాము. ఈ విషయం నేను మా మమ్మీకి వాట్సాప్ చేస్తే మా మమ్మీ ఎంత నవ్వింది తెలుసా. అండ్ ఎయిర్పోర్ట్లో ఫ్రీ ఇంటర్నెట్ కూడా ఉంటుంది కాబట్టి అక్కడ చాలామంది కూర్చుని ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నారు. బట్ సాహిల్ కుషాల్తో మమ్మల్ని ఒక్క నిమిషం ఖాళీగా ఉండనివ్వరు అనమాట, మా ఈ చిన్న పిల్లలు. సో మేము
ఇక్కడ ఆ ఇడ్లీ అయితే సూపర్ సూపర్ యమ్మీ ఉంటుంది. లైక్ నాకైతే చాలా నచ్చింది. లైక్ ఎంత ఘీ యేసుకొని తింటున్నాను, హాలిడేస్‌లో ఉన్నానని చెప్పి అంతంత ఘీ యేసుకొని తిన్నాను. ఈ హాలిడే మొత్తం 5 డేస్ హాలిడేస్‌లో నేను ఒక 3-4 కిలోస్ పుట్ ఆన్ చేసుంటాను. అసలే ఫుడీ. దాని తర్వాత ఇంత యమ్మీ ఫుడ్. కెన్ యూ ఇమాజిన్? ఎవరైనా నన్నసలు కంట్రోల్ చేయగలరా? ఆ మొమెంట్ తినేసామనమాట. ఆ మొమెంట్ తినేసిన తర్వాత కొంచెం అటెళ్తూ ఉండగా మాకు బరిస్తా కనిపించింది. మీకెప్పుడైనా ఆ హాబిట్ ఉందా? లైక్ కాఫీ షాప్స్ ఇవేమైనా చూస్తే అక్కడిది స్మెల్‌కి మీరు టెంప్ట్ అయిపోతారా? ఇంకొంచెం సేపు టైం ఉంటే అక్కడ ఏరోప్లేన్స్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ అవన్నీ షూట్ చేశానండి. అవన్నీ కూడా మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చుతదని అనుకుంటున్నాను. అంతే కాకుండా నాకు కింద కామెంట్ సెక్షన్‌లో ఒక విషయం క్లియర్‌గా చెప్పండి. ఈ మిగతా వచ్చే హాలిడే వ్లాగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ అండ్ డీటెయిల్‌గా లెంథీ వ్లాగ్స్ కావాలా? లేదంటే కొంచెం కొంచెం అక్కడ ఇక్కడ క్లిప్స్ పెట్టేసి షార్ట్ వ్లాగ్స్ కావాలా అనేది ప్లీజ్ నాకు క్లియర్‌గా చెప్పండి. అండ్ దాని తర్వాత బరిస్తాలో మేము ఒక ఇటాలియన్ కాఫీ తాగామండి అక్కడ. అక్కడ ఒక 5 మినిట్స్ స్పెండ్ చేసిన వెంటనే అనౌన్స్‌మెంట్ వచ్చిందనమాట మా ఫ్లైట్ కోసం. అండ్ మేము ఫ్లైట్‌లోకెళ్ళి కూర్చుని అక్కడ దిగాం. దిగిన తర్వాత వచ్చేయండి నేను మీకో విషయం చెప్తాను. నేను మీకు ముందు చెప్పినట్టుగా మా ముగ్గురికి విండో సీట్ రాలేదండి. అండ్ కుషాల్ ఇలా ఫ్లైట్ ఎక్కిన వెంటనే వాడి డిమాండ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇది తింటా, అది తింటా, అది తాగుతా. ఫ్లైట్ దిగిన వెంటనే మన 'బిగ్ బాస్' ఫేమ్ తేజస్విని గారిని చూసానండి. నేను చాలా చాలా హ్యాపీ అయిపోయాననమాట. బోల్డ్ అని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం. మిగిలిన పిక్చర్స్ రేపటి వ్లాగ్‌లో చూడండి. అండ్ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మనందరం కలిసి ఎక్కడికెళ్ళామన్నది. మనందరం కలిసి ఎళ్ళాం గోవా! ఇది గోవా ఎయిర్‌పోర్ట్ అండి. ఎంత సూపర్ ఎక్సైటెడ్. మీరందరూ కూడా ఎక్సైటెడ్ ఉన్నారు కదా! అండ్ గోవా ఎయిర్‌పోర్ట్ నుంచి గోవాకి ఆల్మోస్ట్ 70-80 కిలోమీటర్స్ దూరం ఉంది. సో, ఇది ఆల్మోస్ట్ మాకు పట్టింది 1 అవర్ నుంచి 1 ½ అవర్ టైం జర్నీ చేసింది. అండ్ ఇదే మా రిసార్ట్ అండి. అండ్ ఫస్ట్ 2 డేస్ కోసం మేము కంట్రీ క్లబ్ రిసార్ట్ బుక్ చేసుకున్నామండి. ఈ రిసార్ట్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బోలెడంత గ్రీనరీ మధ్యలో మీ రూమ్స్ ఉంటాయి. అదిరిపోద్ది. బట్ ఇప్పుడు ఆల్రెడీ చీకటి పడిపోయింది కాబట్టి నేను మీకు క్లియర్‌గా చూపించలేను. బట్ నేను రేపు మార్నింగ్ నీట్‌గా, ఫుల్‌గా, డీటెయిల్‌గా బాగా చూపిస్తాను. చాలా మంచి ఆర్ట్ వర్క్ అన్నిటితోనుంటుంది. ఇది మా రూమ్ అండి. ఇంత స్పెషల్‌గా ఏమి లేదు. చాలా సింపుల్ రూమ్. బేసిక్ రూమ్ అనమాట. సూపర్ స్పెషల్ ఏం లేదు. బట్ స్పెషల్ అన్నది బాల్కనీ. అది మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను. ఇలా వచ్చి కూర్చున్న వెంటనే సాహిల్ టీవీ ఆన్ చేస్తాడు. అండ్ జస్ట్ ఒక మైక్రోవేవ్ ఉంది. ఒక కెటిల్ ఉంది. అంతే నార్మల్ బేసిక్ రూమ్ అనమాట. దాని తర్వాత సాహిల్‌కి ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. దీన్ని బెడ్‌గా తయారు చేస్తాం. సాహిల్ ఇక్కడ పడుకున్నాడు. మేము ముగ్గురం బెడ్ మీద పడుకున్నాం. అండ్ సూపర్ క్యూట్. నేను మీకు మార్నింగ్ ఫుల్‌గా హోటల్, రిసార్ట్ మొత్తం చూపిస్తాను. బయట గ్రీనరీ అయితే అద్దిరిపోద్ది. అండ్ రేపటి వ్లాగ్ కోసం వెయిట్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరూ కూడా ఓకేనా? సీ సాహిల్ బెడ్ రెడీ అయిపోయింది. ఏక్ జట్కాలో కదా! కుషాల్ సార్ పడ్డాడండి.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీలో ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ చాలా ప్లానింగ్ తర్వాత, చాలా వెయిటింగ్ తర్వాత ఎట్ లాస్ట్ వీఆర్ ఇన్ గోవా. ఈ ట్రిప్ నిజంగా నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నాకు చుట్టిపాయ్ పుట్టిన తర్వాత ఇది అఫీషియల్గా మా ఫస్ట్ ఫ్యామిలీ ట్రిప్ అనమాట, మా నలుగురికి. అండ్ సాహిల్కి, నాకు, కుషాల్కి వాటర్ అంటే చాలా చాలా ఇష్టం. అండ్ గోవా ఈజ్ ఆల్ అబౌట్ పూల్స్, బీచెస్ కదా. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. టోటల్ 4 days ట్రిప్ అండి ఇది. అండ్ ఫస్ట్ అయితే 1 week కోసం ప్లాన్ చేశాను అనమాట, బొంబాయి ప్లస్ గోవా 1 week ట్రిప్ అని. బట్ ఈ ట్రిప్ నాకు చాలా రిలాక్సింగ్గా, చాలా పీస్ఫుల్గా, శాంతిగా ఉండాలనిపించింది. సో మేము బొంబాయి క్యాన్సిల్ చేసి ఓన్లీ గోవా 4 days కోసం తీసుకున్నాం అనమాట. అండ్ నేను ఈ హోటల్ది బయట అంబియన్స్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా నేచర్కి దగ్గరగా ఉంది. సో ఫుల్ టూర్ నేను రేపు ఇస్తాను. ఎండలో ఈ టైంలో చాలా చీకటిగా ఉంది, కెమెరా అస్సలు క్యాప్చర్ చేయట్లేదు ఆ బ్యూటీని అనమాట. అండ్ దాని తర్వాత ఇంకో సూపర్ విషయం ఏం జరిగిందంటే, మార్నింగ్ మేము ఏ ఫ్లైట్లో అయితే వచ్చామో అదే ఫ్లైట్లో తేజస్విని కూడా వచ్చారు. అదే మన బిగ్ బాస్ ఫేమ్ తేజస్విని అండి. అండ్ షీ సో స్వీట్ అండ్ సో డౌన్ టు ఎర్త్. తను మాతో 20 minutes వరకు టైం స్పెండ్ చేశారు. దాని తర్వాత కుషాల్ని ఎత్తుకున్నారు, సాహిల్తో మాట్లాడారు, బోల్డ్ అని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము. అండ్ ఐ థింక్ డిన్నర్ వచ్చినట్టుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అండి. నేనైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. ఎందుకంటే తను నాకు చాలా నచ్చిన కంటెస్టెంట్ బిగ్ బాస్లోనే కాదు, తను చాలా హార్డ్ వర్కింగ్, తను స్వయం కృషితో పైకి వచ్చారు కదా. సో చాలా నచ్చుతారు నాకు. అలా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉండే అమ్మాయిలు అంటే చాలా 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 నచ్చుతారనమాట. అండ్ దాని తర్వాత ట్రిప్ ఇలా బిగిన్ అయితే మజాయే వచ్చేస్తుంది అబ్బా. సో నాతో పాటు మీరందరూ కూడా గోవా వచ్చి సూపర్గా ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు మేము డిన్నర్ చేస్తాము, నేను అవన్నీ కూడా మీకు వ్లాగ్ చేస్తాను అండ్ చూపిస్తాను. మీరు అందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ లెట్స్ బిగిన్ అవర్ హాలిడే. నా ఎక్సైట్మెంట్ మొత్తం నా ఫేస్లో మీకు కనిపిస్తుంది కదా. మార్నింగ్ నుంచి జర్నీ చేసి చాలా అలసిపోయామండి. అండ్ డిన్నర్ ఆర్డర్ చేస్తాము. డిన్నర్ యాజ్ యూజువల్గా మా ఫేవరెట్ చికెన్ చాప్సీ అండ్ చికెన్ స్వీట్ కార్న్ సూప్. అండ్ దాని తర్వాత ఆర్డర్ చేసాము గోల్డెన్ ఫ్రైడ్ ప్రాన్స్ అండ్ బటర్ నాన్. ఇది మా సింపుల్ డిన్నర్. అండ్ సూపర్ యమ్మీ ఉన్నాయి తెలుసా. ప్రతిదీ చాలా చాలా టేస్టీగా ఉంది. మేము నలుగురు అమ్మమ్మని తినేసిన తర్వాత అండ్ ఇంకా 1% కూడా బాడీలో బ్యాటరీలు లేవు. కొంచెంసేపు నేను అటు ఇటు వాక్ చేసి వచ్చి డ్రెస్ చేంజ్ చేసి పడుకుని పోయాను అనమాట. మీకు బాల్కనీ చూపిస్తానన్నాను కదా. అండ్ సాహిల్ కూడా టీవీ చూస్తూ పడుకుని పోయాడు. ఇది మా రూమ్ది బాల్కనీ. మార్నింగ్ వ్యూ చూపిస్తాను. ఇప్పటిది వ్యూ ఒక్కసారి చూడండి. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వెనకాతలు అది కనిపిస్తుంది, అది పూలు అనమాట. బాయ్, గుడ్ నైట్.